సాహు గారు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి అది జరిగింది. విశ్వక్ గారు సార్, ఇందాక మోడల్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఊహించుకుంటారంటే ఎందుకో సడన్గా మీ డీజేటీలో ఆ క్యారెక్టర్గా కనిపించింది నాకు. ఓకే. ఆయన కూడా ఏదో బ్రాండ్స్ అవి కొంచెం ఎక్కువగా ఊహించుకుంటాడు కదా, కొంచెం అలా ఏదైనా ఉంటుందా? కొంచెం అంటే ఇమాజినరీగా కొంచెం ఎక్కువ ఊహించుకునే, అక్కడ డీజే అంత టాలెంట్ లేకపోయినా బాగా ఎక్కువ ఊహించుకోవడం. లేదు సార్, హీఈస్ ఎ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అన్నట్టు. అంటే మీకు ఎంత ఫన్ నడుస్తున్నా కూడా వాడికి వాళ్ళ మదర్ ఇచ్చిన లాస్ట్ ఎమోషన్ వచ్చేసి ఆ పార్లర్ అనమాట. తన మదర్ మూవీస్లో మేకప్ ఆర్టిస్ట్, యూజువల్లీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటుంది. సో సింగిల్ మదర్ వీడిని పెంచుతుంది అనమాట. సో పార్లర్ ఈజ్ హిజ్ లాస్ట్ థింగ్, లైక్ వాళ్ళ అమ్మ గుర్తుగా లాస్ట్ మిగిలిపోయింది అది. సో హీ వాంటెడ్ టు చూజ్ అంటే బ్యూటీషియన్ అనేది వాడు ప్రొఫెషన్గా చూస్ చేసుకుంటాడు. సో హీజ్ అ ప్రొఫెషనల్ బ్యూటీషియన్. అది ఇంకా వాడు ఏ పరిస్థితుల్లో బాడీ మీద వేసుకోవాల్సి వచ్చింది అన్నదే సినిమా. ఓకే. అంటే లేడీ గెటప్లో బాగా జీవించేసినట్టున్నారు. బాలకృష్ణ గారు కూడా ఆపుకోలేక ముద్దు పెట్టేశారు. మీకు ఎట్లా అనిపించింది సార్ అమ్మాయి లైలా? మీరు ఏం చేసినా బాగా చేస్తారు కదా. థ్యాంక్ యూ సార్. సాహు గారు సార్, బాలకృష్ణ గారితో ఒక పెద్ద సినిమా చేశారు. ఇప్పుడు